నకిలీ విత్తనాల విషయంలో రైతాంగం అప్రమత్తంగా ఉండాలని, కొనుగోలు చేసిన విత్తనాలకి సరియైన రసీదులు తీసుకోవాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. హన్మకొండ జిల్లా పరకాల పట్టణంలోని పలు ఫర్టిలైజర్ షాపులను జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. గడువు ముగిసిన విత్తనాలు, లేబుల్స్ లేనివి, లూజ్ విత్తనాలు నిల్వ ఉంచినా అమ్మినా కూడా చర్యలు తీసుకుంటామని, నకిలీ విత్తనాలు అమ్మి పట్టుబడితే పీడీ యాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరించారు. నకిలీ విత్తనాల విషయంలో రైతాంగం అప్రమత్తంగా ఉండాలని కోరారు. ముఖ్యంగా మేము సీడ్ పొజిషనింగ్, తర్వాత గ్రీన్ మన్యూర్ పొజిషనింగ్ రివ్యూ చేశాము. కొన్ని అవుట్లెట్స్ కూడా విజిట్ చేశాము. మన గవర్నమెంట్ అవుట్లెట్స్, ప్రైవేట్ అవుట్లెట్స్ కూడా విజిట్ చేయడం జరిగింది. దీంట్లో పర్టికులర్గా డైచా ఎంత క్వాంటిటీ వచ్చింది, ఎంతవరకు ఫోర్కాస్ట్ ఉంటుంది సీజన్కి, ఎంత కన్జ్యూమ్షన్ అయింది, ఎంతవరకు సెకండ్ లాట్లో వస్తుంది అని కూడా రివ్యూ చేశాము. పర్కాల్ డివిజన్ వరకు చూస్తే ఆల్మోస్ట్ 3200 క్వింటాల్స్ ఆల్రెడీ వచ్చేసింది. అండ్ ఇంకా 700 క్వింటాల్స్ కూడా వస్తున్నాయని మాకు జేడీ అగ్రికల్చర్ తెలియజేశారు. ఇవి లాస్ట్ ఇయర్ కన్జంప్షన్ చూస్తే ఈ ప్యాటర్న్ కూడా సఫిషియెంట్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం రెస్ట్ ఆఫ్ హన్మకొండ డిస్ట్రిక్ట్లో కూడా సఫిషియెంట్ అమౌంట్స్ ఆఫ్ డైచా కూడా పొజిషన్ చేయడం జరిగింది. నా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సీడ్స్ కూడా రివ్యూ చేశాము. ఇప్పుడు కాటన్ సీడ్స్, చిల్లీ సీడ్స్, అవి అన్నీ కూడా చూసాము. ప్రతిదానికి పొజిషనింగ్ సఫిషియెంట్ క్వాంటిటీస్లో కూడా చేయడం జరిగింది. ఈ మొత్తం సీడ్ పొజిషనింగ్ వీళ్ళు ఆన్లైన్ కూడా మానిటర్ చేస్తున్నారు. అండ్ మొత్తం కమిషనర్ అగ్రికల్చర్ ఆఫీస్ నుంచి డైలీ మానిటర్ చేసుకుంటూ సఫిషియెంట్ అమౌంట్ ఆఫ్ సీడ్స్ ప్రతి జిల్లాలో, పర్టికులర్లీ హన్మకొండ జిల్లాలో అయితే ఇచ్చాము. సో మేము కూడా కలెక్టర్ ఆఫీస్ నుంచి అండ్ జేడీ అగ్రికల్చర్ ఆఫీస్ నుంచి డైలీ రివ్యూ చేస్తాము. అండ్ ఎట్టి పరిస్థితులు కూడా సఫిషియెంట్ సీడ్స్ అట్ అవర్ లెవెల్ డెఫినెట్లీ ఎన్ష్యూర్ చేస్తాము. అండ్ వెంటనే కమిషనర్ అగ్రికల్చర్తో మాట్లాడి ఇఫ్ ఎనీ సిచ్యువేషన్ రైజెస్ మేము డెఫినెట్లీ అడ్రస్ కూడా చేస్తాము.